మొత్తం భూముల మీద పడ్డారు. భూదాహం. భూదాహం. ఓకే, శ్రీశైలం గారు మీకు నమ్మకం ఉందా? మరి ఆల్రెడీ సమస్య మీరు చెప్పారు, పరిష్కారం అవుతుందన్న వాతావరణం ఏమైనా కనిపిస్తుందా సానుకూలంగా? మేడిపల్లిలో కమలానగర్లో 42 సర్వే నెంబర్లో ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పేసి మేము కూడా కలెక్టర్ గారికి అర్జీ పెట్టాము. వాళ్ళు వచ్చి చెక్ చేసి చెప్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు చేస్తారో తెలియదు. మా వర్క్ నడుస్తుంది, అది నడిపియాలనా లేకుంటే ఆపేసేయాలనా? ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక 2 సంవత్సరాల క్రితము సేమ్ ఇట్లానే ఎన్ఐఎన్ కాలనీ అని చెప్పేసి భీమిరెడ్డి నగర్ అని చెప్పి మా దగ్గరనే ఆ 2 కాలనీలని వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి అప్పటికి మా బిల్డర్స్, నేను వెళ్ళలేదు కానీ మా బిల్డర్స్ ఆల్రెడీ కొంతమంది ఇల్లు కట్టి ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు వక్ఫ్ ల్యాండ్ అని ఇంతవరకు ఎవరు కొనలేదు. వాళ్ళు పూర్తి చేసి పెయింట్లు వేసి కూర్చున్నారు. రెండోసారి కూడా పెయింట్లు అయినాయి. అంతే, ఇప్పుడు కస్టమర్ కొనుక్కోవాలనుకుంటున్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ మేము దాంట్లో పెట్టుబడి పెట్టాలనా లేకుంటే అదే స్టేజ్ లో వదిలిపెట్టాలనా, లేక తెచ్చిన అప్పులు ఏం చేయాలని చెప్పేసి క్లారిటీ లేదండి. ఈ కలెక్టర్ ఆఫీస్ తోటి, మంత్రులతోటి, గవర్నమెంట్ తోటి పెట్టుకునేంత స్తోమత మనకు లేదు, అవుతుందనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే వక్ఫ్ ల్యాండ్ దగ్గర పెద్ద దెబ్బ పడింది. మా బోడుపల్లో దగ్గర ఒక 20-25 సర్వే నెంబర్లు వక్ఫ్ అని చెప్పేసి బ్లాక్ చేసి పెట్టినారు. ఈ కొత్తగా యుఎల్సి అని చెప్పేసి 20-25 సర్వే నెంబర్లు అండి దాదాపు ఒక 300 ఎకరాల దాకా వక్ఫ్ ల్యాండ్ కిందనే పోతుంది. మొదట ఒక లిస్ట్ ఇచ్చారు వక్ఫ్ అని చెప్పేసి, రెండోసారి మళ్ళీ సర్వే నెంబర్ 11, 10 కలుపుకుంటూ ఇంకో లిస్ట్ ఇచ్చారు. అంటే వక్ఫ్ లిస్ట్ పెరిగిపోయింది. మళ్ళీ యుఎల్సి అని చెప్పేసి ఫస్ట్ 3 నెలల కింద ఒక లిస్ట్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత రెండోసారి వచ్చిన లిస్ట్ లో మళ్ళీ ఒక 5-6 సర్వే నెంబర్లు కల్పిస్తున్నారు తప్ప దాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తలేరు. పెరుగుతున్నాయి. ఈ ఏదో పర్వతాపూర్ లోనో లేదంటే చెంగిచర్లోనో ఒక 2-3 సర్వే నెంబర్లు తగ్గినాయంట. కానీ ఇక మాది యుఎల్సి నుంచి పూర్తిగా తీసేస్తారా, ఎవరు వచ్చి సర్వే చేస్తారు, ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తారు, అప్పటిదాకా మా పరిస్థితి ఏంటిదంటే క్లారిటీ అయితే లేదండి. గవర్నమెంట్ చూస్తే ఇప్పట్లో క్లియర్ చేసేటట్లేదు, మమ్మల్ని కూడా వక్ఫ్ బాధితులకే చేస్తారని చెప్పేసి భయం వేస్తుంది. ఓకే, ఏం చెప్తారు శ్రీకాంత్ రెడ్డి గారు? సార్, ఇది మహాలక్ష్మీపురం నారపల్లి సార్. 1 to 7 వరకు ఒక లేఅవుట్, ఇది 1 to 7 వరకు. ఆ తర్వాత 13, 14, 16, 20 దాకా వేరే లేఅవుట్స్ ఉన్నాయి సార్. ఈ లేఅవుట్ లో మీరు గూగుల్లో కొట్టి చూసినా కూడా అన్ని రెసిడెన్షియల్ వచ్చేసినాయి సార్. గవర్నమెంట్ ల్యాండే లేదు. అసలు ఎట్లా వచ్చింది సార్ 20 అనేది? ఇక్కడ ఎట్లా ఆపుతారు? మొత్తం రెసిడెన్షియల్ అయిపోయినాయి. మీరు వెళ్ళి లైవ్ లో కూడా మీరు అక్కడ ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టండి, మీకు చూపిస్తాను. ఎందుకంటే అక్కడ మొత్తం హౌసెస్ అయిపోయినాయి సార్. సో హౌసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎఫ్టిఎల్ ల్యాండ్ ఉంది, దేవాదాయ భూమి ఉంది అని చెప్పేసి రావడం ఏం సార్ ఇది? పబ్లిక్ మాలాంటి సామాన్యులు ఇలా చేయడం వల్ల మీకు ఏమొస్తుంది? మీకు కావాలంటే పెద్ద రియల్ ఎస్టేట్ లో ఇక్కడ ఎన్నో వేల కోట్లు అడ్జస్ట్ వాళ్ళు ఉండొచ్చు, అక్కడికి వెళ్ళండి. కానీ అలాంటి సామాన్యుల మీద మాత్రం దయచేసి ఈ 20 జియో మాత్రం ఖచ్చితంగా ఎత్తేయాలి. ఎందుకంటే సార్ నాలాగా చాలా మంది సఫర్ అయిన వాళ్ళు సార్. నేనంటే ఎవరు ఇబ్బంది పడట్లేదని మంత్రి అంటున్నారు. లేదు సార్, 100% సార్. మీరు రండి, మీలాంటి ఛానల్స్ ఏ వచ్చినా కూడా నేను అక్కడ 50 నుంచి 100 మంది దాకా బాధ్యతలు ఒక్కొక్క కాలనీలో చూపిస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నారు సార్. మీరు ఏ రోజైనా లైఫ్ ప్రోగ్రామ్ పెట్టండి, నేను అక్కడ ఖచ్చితంగా నేను పిలిపిస్తాను అందరినీ కూడా. ఇప్పుడు బాధితులు అనేవాళ్ళు లేకపోతే మనం ఈ కాలనీలే ఎందుకు మీకు వినతి పత్రాలు ఇస్తే